విద్యార్థులు చిన్నతనం నుండే దేశభక్తి క్రమశిక్షణ పెంపొందించుకుని సామాజిక సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా చీఫ్ కమిషనర్ ప్రణీత అన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో థింకింగ్ డేను గురువారం ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మొదట స్కౌట్స్ అండ్ గైడ్స్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు బెడన్ పాబెల్ దంపతుల చిత్రపటానికి జ్యోతి ప్రజ్వాలన చేసి అనంతరం నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి స్కౌట్ అండ్ గైడ్స్ శిక్షణ ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఇక అన్ని పాఠశాలల్లో స్కౌట్ అండ్ గైడ్స్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు కాంచలపల్లి రత్నాకర్ మాట్లాడుతూ జిల్లాలో స్కౌట్ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక జిల్లాలో శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దేవేంద్ర పటాస్కర్, జిల్లా కార్యదర్శి ఎన్ స్వామి, జిల్లా హెడ్ క్వార్టర్ కమిషనర్ పార్థసారథి, జిల్లా కమిషనర్లు గుండి మహేష్, నిర్వహణ శాస్త్రి, ట్రైబల్ వెల్ఫేర్ స్కౌట్స్ ఇన్ఛార్జ్ యాదవరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ జి లక్ష్మి, శిక్షణ కమిషనర్ నాగిరెడ్డి, ట్రైనింగ్ కౌన్సిలర్ వినోద్ రెడ్డి, స్కౌట్స్ మాస్టర్స్, గైడ్ కెప్టెన్లు, వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు స్కౌట్ మాస్టర్స్ విద్యార్థులకు మొత్తం తన జీవనాన్ని దాడులు పోస్తూ అన్ని యాక్టివిటీస్ చేయిస్తున్నారు ప్రతి సంవత్సరము. మరి ముఖ్యంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి జ్యోతికరణం చేసినటువంటి గౌరవ పెద్దలు సదస్సులైనటువంటి భార్యాభర్తలు మొట్టమొదటిగా స్కౌట్ యొక్క నిర్మాణం చేశారు. మరి వారిని స్ఫూర్తి తీసుకొని ఈ గౌరవమైనటువంటి అయినటువంటి భార్యాభర్తలకు స్ఫూర్తి తీసుకొని మనం కూడా ఏదో ఒకటి నిర్మాణం చేయాలి. నిర్మాణం చేస్తే అయితే మనకు జ్ఞాపకార్థం ఉంటుంది. చూడండి, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ జ్ఞాపకార్థం ఉన్నాం. మనం అందరం ఇక్కడ క్రోడీకరించాము. వారి పేరట మనం ప్రార్థన చేయడం జరిగింది. మరి మనం కూడా ఏదో ఒకటి మంచి పని చేసేసి చనిపోయేటప్పుడు కనీసం అందరూ చుడతానికి వస్తారు. మీకు తెలుసు, మంచి పేరు ఉంటాయి ఏమన్నా మనం నిర్మాణం చేస్తే. అలాగే స్వర్గస్థులైన తర్వాత మనం కూడా ఇట్లా మనది కూడా